వెల్కమ్ టు త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి ఎంసెట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్ పొల్యూషన్ మీద బిట్ ఏమడుగుతున్నాడు, దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మనకి ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో వెరీ పర్టికులర్గా ఎప్సెట్ తెలంగాణ అండ్ ఏపీలో ఈ వాటర్ పొల్యూషన్ మీద పర్మిసిబుల్ లెవెల్స్ మీద అడుగుతున్నాడు క్వశ్చన్. సో మనకి వాటర్లో మనకు ప్రధానంగా ఉండేటటువంటి సల్ఫేట్ అయాన్స్, ఒకవేళ 500 ppm వరకు కనుక సల్ఫేట్ అయాన్స్ పర్మిసిబుల్ లెవెల్. అది ఎక్సెసివ్ సల్ఫేట్ అయాన్ కనుక వాటర్లో ఉంటే కనుక, ఇన్ డ్రింకింగ్ వాటర్లో ఉంటే కనుక ఇట్ కాజెస్ లాక్సేటివ్ ఎఫెక్ట్. అదేవిధంగా నైట్రేట్ అయాన్, ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ నైట్రేట్ అయాన్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ అరౌండ్ 50 ppm. సో 50 ppm కంటే ఎక్కువ ఉంటే కనుక బ్లూ బాడీ సిండ్రోమ్, అంటే దిస్ ఇస్ ఎక్సెస్ నైట్రేట్ ఇన్ డ్రింకింగ్ వాటర్, సో విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మిథిమోగ్లోబినిమియా. సో దాన్నే బ్లూ బాడీ సిండ్రోమ్ కింద అంటారు. సో ఒకవేళ బిట్ అడిగితే కనుక, సో బ్లూ బాడీ సిండ్రోమ్ కాజెస్ డ్యూ టు, అంటే ఏంటంటే ఎక్సెసివ్ నైట్రేట్ అయాన్, అది కూడా ఎంత ఉండాలని చెప్తున్నాం, 50 ppm కంటే అబవ్ ఉంటే కనుక. సో లెడ్ అయాన్ తీసుకుంటే ద ప్రిస్క్రైబ్డ్ అప్పర్ కాన్సన్ట్రేషన్ లిమిట్ ఆఫ్ లెడ్ అయాన్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ అబౌట్ 50 ppb parts per billion. సో బట్ లెడ్ can damage kidneys, liver, reproductive system and so on. Deficiency of fluoride ion. So if in water, whatever drinking water, if deficiency of fluoride ion is there, it causes tooth decay. So the minimum level 1 ppm should be there in water. If it is less than, should be less than 1 ppm. So excess of fluoride ion, that is greater than 10 ppm, causes harmful effect to the teeth and bones. So remaining metals, iron, it is around 0.2 ppm, manganese 0.05 ppm, aluminum 0.2 ppm, copper 3 ppm, zinc 5 ppm, cadmium 0.005 ppm. సో మనకి ఈ ఐరన్ కనుక 0.2 ppm కంటే కనుక ఎక్కువ ఉంటే కనుక విచ్ కాజెస్ పొల్యూషన్. సో అదే మ్యాంగనీస్ 0.5 ppm, ఈ 5 ppm కంటే ఎక్కువ ఉంటే కనుక అండి విచ్ కాజెస్ పొల్యూషన్, రైట్, వాటర్ పొల్యూషన్. అదేవిధంగా అల్యూమినియం 0.2 ppm, అల్యూమినియం ఎంత 0.2 ppm. అలాగే కాపర్ 0.3 ppm, జింక్ 5 ppm, కాడ్మియం 0.005 ppm. సో మనకి ఇక్కడ బిట్ ఎలా గడగచ్చు అంటే కనుకండి, వాటర్లో కనుక అంటే ఒక అయాన్స్ కాన్సన్ట్రేషన్ చెప్పేస్తాడండి. ఐరన్ సపోజ్ 0.1 ppm ఇస్ దేర్, అలాగే అల్యూమినియం 0.1 ppm ఇస్ దేర్. ఇలా ఇచ్చి ఏ అయాను పొల్యూషన్ కాజ్ అవుతుంది అంటే ఆ పర్మిసిబుల్ లెవెల్ కంటే ఎక్కువ ఉంటే కనుక అది పొల్యూషన్ కాజ్ అవుతుంది, రైట్. సో అదే విధంగా ఇక్కడ మనకి ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే కనుకండి, బిఓడి, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. So we know that biochemical oxygen demand is the amount of oxygen used by the suitable microorganisms present in water during 5 days at 20 degrees centigrade. So manaki for clean water, BOD level is less than 5 ppm. BOD level should be less than 5 ppm. So if it is greater than 5 ppm means it is not a clean water. So if it is around 17 ppm or greater than 17 ppm, it is around 17 ppm, then we can say that the water is a polluted water. Maybe ఈ పాయింట్ మీద మనకి ఏదైనా బిట్ అడగచ్చు, రైట్. అంటే క్లీన్ వాటర్లో బిఓడి లెవెల్ ఎంత, లేదా పొల్యూటెడ్ వాటర్లో బిఓడి లెవెల్ ఎంత అని మనకి ఇక్కడ ఏదైనా బిట్ రావడానికి అవకాశం ఉంది. సో వెరీ పర్టికులర్గా ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి ఈ అయాన్స్ కాన్సన్ట్రేషన్ మీద ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.